రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే 3-4 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఎత్తుకుంటున్నారట. చిన్నపిల్లలు, అందున మగపిల్లలు, అందున అందమైన వాళ్ళు, అందున మహారాజు కుమారులు, దేవుడు అవతరించాడని కూడా అప్పుడే పుట్టేసిందో పుకారో సకారో కానీ. అందుకని అందరికీ ఆశ్చర్యంగా ఉండి ఊళ్ళో వాళ్ళందరూ క్యూ కట్టేశారు మొత్తం మహారాజు గారి మందిరానికి. దశరథ మహారాజు కూడా చాలా కాలానికి 3 భార్యలు అయ్యాక కలిగిన పిల్లలు కాబట్టి 3లో ఎవరికి కెలక మళ్ళీ పుత్రకామేష్టి చేస్తే కలిగారు కాబట్టి ఆయన కూడా ఏం చేశారంటే రాష్ట్రపతి భవన్ని ఏడాదికి ఒకసారి మొత్తం ప్రజల సందర్శనార్థం వదిలేస్తారు 15 రోజులు. అలా మొత్తం 1 నెలలు వదిలేశాడు అంతఃపురాన్ని. రానీయుడు పాపం ప్రజలు ఇంతకాలం అరాచకం అయిపోతుంది, నా తర్వాత ఎవరు అనుకున్నారు. నా కొడుకులు పుట్టారు, 4 కొడుకులు పుట్టారు, వాళ్ళని చూడండి ప్రజల్ని, ఏం పర్వాలేదు, కందిపోర్లేంటి పర్వాలేదు, కాస్త రావుణ్ణి మాత్రం ఎవడూ ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన వ్యామోహం ఆయనకుంది బాబు. దశరథునికి రాముని యందు దొడ్డ ప్రేమ అని. అందరూ పిల్లలైనా రాముడి మీద దొడ్డ ప్రేమ. అందుకని రాముడు బుగ్గల మీద మాత్రం కాస్త ప్లాస్టిక్ కవరింగ్ అది చేయండి జాగ్రత్తగాను, మిగిలిన వాళ్ళు వదిలేయండి అన్నాడు. ఆయన వ్యామోహాలు అలాగే ఉంటాయి. అందుకని మొత్తం అంతఃపురము ఏకమైపోయింది. జనమంతా వచ్చేస్తున్నారు వరుసగా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి. అందులో ఆడవాళ్ళకి చంటి పిల్లల్ని ఎత్తుకోవడం అంటే ఇక అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. అందులో పిల్లలు లేని వాళ్ళు ఎత్తుకున్నారంటే ఇక వాళ్ళ పిల్లలున్న తల్లికి ఇవ్వరు కూడా, వాళ్ళ పిల్ల అన్నట్టుగా ఎత్తుకుంటారు. అలా ఎత్తుకుంటే సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఒకటి ఉంది. అందుకని ఎవరు వదలట్లేదు. కానీ రామలక్ష్మణులు ఇద్దరూ ఎత్తుకున్నప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన మరో వాల్మీకి కాబట్టి, తెలుగు వాల్మీకి కాబట్టి, ఆయన ఆ రహస్యాన్ని గమనించి చమత్కారంగా పద్యం చెప్పాడు. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏమీ మాట్లాడలేదు, చక్కగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉంటున్నట్టు. ఇలాగ మగవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ఏమైందో తెలియదు ఆయనకి. మూర్ధంబు, ఈ తల పట్టుకున్నాడు, తడుగుతున్నట్టు, మూర్ధ భాగాన్ని తడుగుతున్నట్టు. ఎందుకు ఆ పైన భుజాలు తడుగుతున్నాడు, చేతులు తడుగుతున్నాడు. సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా. ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏమీ మాట్లాడట్లా, మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఈ తల తడుగుతున్నట్ట, ఈ భుజాలు కూడా తడుగుతున్నట్టు. ఎందుకు? అదే రహస్యం. కారణజన్ముడైన వాడు పుట్టినప్పటి నుంచి అదే ప్రవర్తనతో ఉంటాడు. అందుకే మనకి అక్షరాభ్యాసం అప్పుడు, అన్నప్రాసనప్పుడు ఓ 10-12 వస్తువులు అక్కడ పెడతారు, వాడి సైకాలజీ గమనించడానికి, వాడి మనస్తత్వం. ఓ పూలదండ ఒకటి పెడతారు, ఓ కత్తి ఒకటి పెడతారు, ఓ అట్టిపండు ఒకటి పెడతారు, ఏవో రకరకాలు పెడతారు. మన కర్మ ఎలా ఉంటుందంటే వాడు కత్తి పట్టుకుంటే రౌడీ అయిపోతాడు. కాదమ్మా, కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడే వీరుడు అవుతాడు. అలా ఆలోచించాలి. మన దిక్కుమాలిన ఆలోచన మార్చుకోవాలి. కత్తి పట్టుకుంటే కంగారు పడిపోకూడదు. అలాగా కత్తి ఎంతసేపు అన్యాయానికి ఉపయోగిస్తున్నా, న్యాయాన్ని కాపాడింది కూడా కత్తేనండి. సృష్టి ప్రారంభం నుంచి కత్తేనండి. ఆయుధాలు లేకపోతే ధర్మం నిలబడదమ్మా. ఉపన్యాసాలకు ధర్మం నిలబడితే ఈ పాటికి ఎప్పుడూ నిలబడాలి, మేము రిటైర్ అయ్యేవాళ్ళం. ఖచ్చితంగా ఆయుధం వల్లనే ధర్మం నిలబడుతుంది. ఆ ఆయుధాన్ని పట్టుకునేవాడిని ప్రేరేపించడానికి మా మాటలు ఆయుధాల్లో ఉపయోగపడతాయి, సందేహం లేదు. ఆ వీరుణ్ణి ప్రేరేపించడానికి మా మాటలు ఆయుధాల్లో ఉపయోగపడతాయి. కానీ మాటల ద్వారానే అన్ని జరిగిపోతే ఎప్పుడూ సాధించేవాళ్ళం అండి. నేనవ్వండమ్మా, ఆ మహానుభావుడే సాధించేవాడు. ఆయనకంటే ఎక్కువ మాట్లాడామా? ఆయన ఇంకా కత్తుల్లాంటి మాటలే మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ సమాజం డాయ్ కుక్కతోకే. పైగా మనం ఏమంటాం, మరో వివేకానందుడు పుట్టాడు, మరి నువ్వు చపాతీ తింటూ కూర్చో, పుడతారు ఇక్కడ. మరో వివేకానందుడు పుట్టాడు, ఈయన ఏం చేయడు, ఇక్కడ చపాతీ తినేస్తాడు. మరో వివేకానందుడు నువ్వెందుకు కాలేవు ఆలోచన చేయడం కూడా, మనం ఎక్కడవుతాం తోసేస్తాడు వెంటనే. మహాపురుషుల నుంచి పొందవలసిన ప్రేరణ అది. మనం ఎందుకు కాలేము ఆలోచన. వాళ్ళు మళ్ళీ పుట్టబెట్టండి, ఇదివరకు పుట్టిందే దండగానే వాళ్ళు ఎడుతుంటే. పొరపాటున గాంధీ గారో పరమహంసో వివేకానందులో మళ్ళీ వస్తే అయ్యో బాబోయే 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు, ట్రాఫిక్ జామ్ కంగారు పడిపోయి. మనకెందుకు గొడవని వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం పుట్టారు కాబట్టి వెళ్ళిపోయారు, గొడవ లేదు. ఇప్పుడు ఉంటారా? మళ్ళీ పుట్టాలంటే మన బద్ధకం, మనం ఏమీ చెయ్యం. వారెవరో పుట్టేదో చెయ్యాలి. అలా భగవంతుడే స్వయంగా ఆవిర్భవించినప్పుడు ఆయన తత్వం ఎలా ఉంది అంటే, ఎవరైనా మగవాళ్ళు ఎత్తుకుంటే తల తడుగుతున్నట్ట, భుజాలు తడుగుతున్నట్టు, చేతులు తడుగుతున్నట్టు. ఎందుకు? దేవతలు ఇందుకు వైకుంఠానికి వచ్చి రావణాసుడు మమ్మల్ని నానా బాధలు పెడుతున్నారండి, కాపాడండి అన్నప్పుడు ఆయన సహజంగానే ఆధార్ కార్డు ఏమైనా ఉందా, దానికి పాన్ కార్డు జత చేసి నాకు ఇవ్వమన్నాడు. ఆయన మామూలు ఆధారాలు అడుగుతారు. రావణాసురుడు అంటే ఎవడు? భూలోకానికి వెళ్ళి హైదరాబాద్ అమీర్పేట బస్ స్టాండ్లో నిలబడి రావణాసురుడు ఎవడంటే ప్రతివాడు రావణాసురుడే ఏం చేయమంటాం అంటాడు.
ఎవడో చెప్పడం కష్టమండి, ఇద్దరు ముగ్గురు ఉంటే చెప్పొచ్చు. ఓ ఈ ముందులారు ఏం చెప్పమంట, ఎవరు చెప్తారు? గుర్తులు ఉండాలి కదా పుట్టుమచ్చలో ఏవో. అందుకే రావణాసుడు ఎలా ఉంటాడని సరదాగా అడిగాడు విష్ణుమూర్తి. అడగాలి కదా మరి, అన్నీ నాకే తెలుసు అంటే వాళ్ళేమంటారు? మరి తెలుసున్నప్పుడు ఇంతవరకు ఎందుకు అవతరించలేదు? తక్కువ వాళ్ళు కాదు భక్తులు. అందుకే ఆయన ఏమీ తెలియనట్టుగా చంపమన్నారు, బాగానే ఉంది, వాడు ఎవడో చెప్పాలి కదా. పొరపాటుని ఎవడో వేసేసామనుకో బాగుండదు అబ్బాయి, అనవసరంగా పోతాడు ఎవడో. రావణాసురుడు ఎవడో ఎలా ఉంటాడో చెప్పండి అంటే దేవతలు అన్నారు వాడు తంతు ఉంటే పరిగెట్టమే సరిపోయిందండి, వాడు పుట్టుమచ్చలన్నీ మేము లెక్క పెట్టామా, ఆధారాలు చెప్పమంటే ఏం చెప్పమని. వాడు ఒరే కాసేపు ఆగరా, నీ పుట్టుమచ్చలు చూడాలంటే ఆగుతాడా? తంతు ఉంటే వెనకాల, వాడు తంతు ఉంటే దేవాంధ్రలోకం ఖాళీ చేసి పరిగెట్టాం. ఆధారాలు మేమేం చెప్పండి, అందులోనే కాస్త తెలిపోయినాడు. ఊరుకోవయ్యా, నీకు చెప్పడం తెలియట్లేదు, వాడికి పెద్ద ఆధారం ఉంది అని చెప్పి వెంటనే చెప్పాడు. 10 తలకాయలు ఉంటాయండి, దశకంఠుడండి. ఇంకేమీ ఇంతకంటే పెద్ద పుట్టుమచ్చే ఉంటుంది అసలు. 10 తలకాయలు ఉంటాయండి, 20 చేతులు ఉంటాయండి, వాడండి రావణాసురుడు, మీరు చంపవలసింది వాడిని అనగానే ఆ విష్ణుమూర్తి మనసులో సంకల్పం చేశాడు. 10 తలకాయలు ఉండేవాడిని 20 చేతులు ఉన్నవాడిని వెయ్యడమే నా సంకల్పం అని జీవుళ్లాగే సంకల్పం చేసి సరిగ్గా అదే సంకల్పంతో కౌశల్య గర్భంలో పడ్డాడు. అందుకే ఎత్తుకుందుకు వచ్చిన ప్రతి మగవాడిని తలకాయలు చూస్తున్నాడు. 10 ఉన్నాయేమో వేసేద్దామో గొడవ అయిపోతుంది. అలాగే చేతులు చూస్తున్నాడు. 20 చేతులు ఉంటే కనుక వేసేద్దాం, ఒకవేళ 10 చేతులు ఉంటే ముందు 10 వేసేద్దాం, వాయిదాల పద్ధతిలో రెండోసారి వేసేయచ్చు. అంటే భగవంతుడు భూమి మీద అవతరిస్తే ఎంత తొందరగా వెళ్ళిపోదామని చూస్తాడండి. మనం ఎందుకు దుఃఖాలు పడుతున్నాము అంటే మనం ఇంకా ఏం బాగుకుందామా, ఇంకా ఆయుష్ హోమం చేద్దామా, ఇంకా 120 ఏళ్ళు బతుకుదామా, ఇంకా దేశాన్ని తినేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం. 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. 82 వచ్చిన వాడు కూడా మృత్యువుకి సిద్ధంగా ఉండడు. ఇంకా బంధాలు తెగించుకోడు, కనీసం తగ్గించుకోడు, ఇంకా పెంచుకుందామని చూస్తారు. 82 ఏళ్ళు వచ్చాక మళ్ళీ మోకాళ్ళు ఈ మధ్య నొప్పెడుతున్నాయి. ఇప్పుడు నొప్పెట్టవు, ఏం చేస్తావు? హిమాలయం ఎక్కుతావా? ఎప్పటిది ఏమైంది? ఎవరికో చెప్పడం ఏంటి ఆ విషయాన్ని? దరిద్రం ఎందుకు చెప్పాలి? సరే ఇంటికి వెళ్ళగానే బాధలు మొదలెడతారేంటి, సుఖాలు చెప్పకుండాను? ఎవరిని పలకరించినా బాధలే. అందుకే ప్రపంచం బాధమే. నిజంగా బాధలు లేవండి, మన మనసులో ఉన్నాయి ఈ బాధలన్నీ. ఈ మధ్య బాగాలేదు, ఆ మధ్య బాగాలేదు, బాగున్నది ఒక్కడు చెప్పడు. అంతకుముందే 2 లక్షలు నొక్కేసాడు బ్యాంకులో చెప్పడు ఆ విషయాన్ని. నేను అనుకోకుండా 1 లక్ష కలిసి వచ్చింది నేను చెప్పడం, చెప్తే అప్పుడు అడుగుతాడేమో అని బెంగ. మోకాళ్ళు నొప్పులు చెబుతాడు మనం వెళ్ళేసరికి. ఇక్కడ సంత ప్రతివాడు దుఃఖాన్ని చెబుతాడు, బాధను చెబుతాడు, సంతోషంగా ఉన్నానని చెప్పడు. అందుకే లోకంలో సంతోషం ఉండదండి. ఇప్పుడు సంతోషం ఎక్కడో లేదేమో మన మనసులో ఉంది. ఎవ్వరు మన పలకరించినా సరే అనారోగ్యాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ మనం చెబుతున్నామంటే మనకి భగవత్తత్వం కాదు, మనతత్వం కూడా ఏమీ అర్థం కాలేదని అర్థం. ఎవ్వరు ఏ పరిస్థితుల్లో క్యాన్సర్ వచ్చి రేపు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా ఎలా ఉన్నామంటే బ్రహ్మాండంగా ఉన్నా, నేను కూడా తీసుకుపోతా అని చెప్పాలంతే. పోతాడు, మనతో పాటు వాడు వస్తాడు. వాడు ఏటు ఉండేది? ఇప్పుడు క్యాన్సర్ రాదు, ఇంక ఉండి ఏం చేస్తావు? ఇక్కడ చేసే మహత్తర కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? దేశ సేవ ఏం లేదు కదా. మన స్వార్థం తప్పితే దేశ సేవ ఏం లేదు. బతికేమిటి చేస్తాం? ఆ బతుకు మీద ఎంత కాంక్ష అంటే ఇంకా సాగదీసి ఈ రూపు ఏదైనా చిన్న అవయవం మోకాళ్ళు మోచేతులు దెబ్బతినేసరి కొంపలు అంటుకుపోయినట్టు బాధపడిపోయి అది ఒక్కటే ఉంటే ఏదో సంజీవ పర్వతం తెస్తాడేమో ఈయన లక్ష్మణమూర్తి కోసం. దానికోసం మొత్తం డాక్టర్లు రోజుకో 30 బెళ్ళలు మోకాలికి. ఇది మన యావ. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే వెళ్ళిపోదాం. వాళ్ళు పిలవబట్టి వాళ్ళు ఏడవబట్టి వచ్చాం, మనకి ఇందుకే నేను పోను గొడవ, ఇదంతా మాయ, ఇదంతా స్వప్నం. వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతా చెప్పిన బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే వినరే. సత్యం నిజం అంటాడు, కనపడుతుంది అంటాడు. కనపడుతున్నవాడు కూడా మాయేరా అంటే వినడు. కలలో మనం ఉన్నాం, రూపం ధరించాం, రోజు చూస్తూనే ఉన్నాం. కలలో మన రూపం మనమే ధరించాం, ఇతరుల రూపాలు కూడా మనమే ధరించాం. ఎవరూ లేరు అక్కడ. అన్ని రూపాలు మనమే ధరించి ఆడుకుంటున్నాం. పోనీ కనీసం మన రూపం మనం ధరించేమని ఒప్పుకోవాలి కదా. మనం పడుకునే ఉన్నాం కదా, 6 అడుగులు 3 అంగుళాలు కలేబరం పడుకునే ఉంది కదా అక్కడ. మళ్ళీ ఆ లోపల ఇంకో రూపం వచ్చిందండి కళ్ళలో. మరి ఎవరు? మనమే 2 రూపాలు ధరించాం. ఆ కళలో ఉన్నదంతా కళ్ళలో ఉన్నంతసేపు నిజమే అనుకున్నాం. బయటకు వచ్చాక తెలిసింది అది నిజం కాదని. అప్పటికే చెమట పట్టేసింది భయం కారణంగా. లేదు ఏమన్నా శృంగార భాగాలు అనుభవించి ఉంటే ఆ చిహ్నాలు కనపడుతున్నాయి, భయపడితే భయ చిహ్నాలు కనపడుతున్నాయి. ఏది ఉంటే అది కనపడుతోంది, శరీరం మీద కనపడుతోంది. మరి ఈ శరీరం ఎక్కడే పడుకుంది, ఇది ఎక్కడికి వెళ్ళలేదు.
ఆ రైలు ఎక్కిందెవరు, ఎక్కలేక పడిపోయిందెవరు, యాక్సిడెంట్కి గురైందెవరు, బేరమని అరిచిందెవరు, బయటకు రాగానే రైలు లేదు, పడిపోవడం లేదు, హాయిగా ఉన్నాం మంచం మీద. మరి ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రైలు ఎవరు, ఆ పడిపోయింది ఎవరు? మనమే కదండి. ఆ రైలు కూడా మనమే. రైలు ఎక్కడి నుంచి వచ్చింది? మనమే. మన మనస్సు ధరించిన చిత్రం. పడిపోయిన వ్యక్తి మనమే. మనమంటే ఎవరు? మనం పడుకుని ఉండగా మన మనస్సే ధరించింది. ఇంత మనస్సు, మన మనస్సు ప్రతిరోజు పడుకున్నప్పుడల్లా మన మాయ చేస్తుంది. ఈ మనస్సును పరిశీలించుకోవడం మానేసి మనం 14 లోకాలు తిరుగుతాం. కాశీ దగ్గర నుంచి రామేశ్వరం వరకు మొత్తం తిరుగుతాం, మనస్సును పరిశీలించుకోం. ఎందుకంటే మనస్సును పరిశీలించుకుంటే అసలు నిజాలు బయటకు వస్తాయి, రహస్యాలు తట్టుకోవడం కష్టం, బాంబులు పేలుతాయి, నువ్వేం చేసావు అని ప్రశ్న వస్తుంది. అది మనకి ఇష్టం ఉండదు. ఎవరో ప్రశ్నించడం కాదు, మన మనస్సు ప్రశ్నించడం కూడా మనకి ఇష్టం ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు కమ్మేస్తూ ఉంటాం. స్తోత్రాలతో, పారాయణలతో, పూజలతో, మొక్కుబడులతో దాన్ని కోసేసి దీన్ని కోసేసి నైవేద్యాలు పెట్టేసి మనం కమ్మేస్తూ ఉంటాం. ఇది పెద్ద నాటకంగా తయారైంది మొత్తం. ఈయన ఏం చేస్తున్నాడో అసలు దేశం కోసం కానీ, ఈయన దేహం కోసం కానీ ఈయన చెప్పడు. ఏదో చేశానంటాడు దేవుడి కోసం. అవన్నీ దేవుడికి అవసరం లేదు. నువ్వు స్తోత్రం చదవకపోయినా, నువ్వు పారాయణ చదవకపోయినా ఆయనకి నష్టమేం లేదు. అదే సమస్య. మనం ఆలోచించాల్సింది మన మనస్సు గురించి. దేవుడు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు. అందుకే కడుపులో పడగానే ఆయన అనుకున్నాడు, నాకు వేరే పని లేదు, సింగిల్ పాయింట్ ఫార్ములా, 10 చేతులు 20 చేతులు ఉన్నవాడిని, 10 తెలకాయలు ఉన్నవాడిని వేసేయడమే. ఈ పథకం అయిపోగానే ఎన్డీఏ లేదు, యూపీఏ లేదు, మొత్తం పైకి వెళ్ళిపోవడమే. మనకి ఇంకేమి దేశాభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు ఇక్కడ. అందుకే ఆయన తడుగుతున్నట్ట. అలా ఉంటే వేసేస్తాం. మరి అలా ఎవరు లేరు. రావణాసుడికి రాలేదుగా. లక్ష్మణుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నట్ట. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనిన, లక్ష్మణుండును ముకు చెవులు తడిమి చూచు ఎవరేని అంగనలు తన్ను నెత్తికొనినా. లక్ష్మణుడు సరిగ్గా దీనికి భిన్నంగా మగవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదుట. ఆడవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం దుద్దులు తడుగుతున్నాడు. ఎక్కడ చేయించుకున్నావు, శ్రావణ మాసం మంగళవారం బాగున్నాయి ఇవన్నీ అన్నట్టుగా తడుగుతున్నట్టు. ఏం లేదు, కోసేద్దామని. ఆయన ఎందుకు వచ్చాడు? మొత్తం కథ నడవాలంటే బీజం ఎక్కడ పడాలి, సూర్పణకు ముక్కు చెవులు వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఉండడానికి వీల్లేదు. కోసి ఆ పని మీద వచ్చాడు ఆయన. అందుకని ఆడాళ్ళు కనపడగానే ముక్కు చెవులు అన్నయ్య కోసేనాడు. కోసేకిరా బాబు, అది మన మేనత్త కూతురు, రేపు నువ్వు నేను చేసుకోవాలి దాన్ని, కోసేస్తే అలాగే కాస్త ఉండినైనా ఇంకా కథవని ఇంకా 20 రీళ్ళు అవకాశం ఉంటే నువ్వు మొదటి రీళ్ళలోనే తగులుకున్నావు ఇక్కడ అని రాముడు లక్ష్మణుడిని ఆపుతున్నాడు. రాముడు లక్ష్మణుడిని ఆపకపోయి ఉంటే లక్ష్మణుడు మరో దుశ్శాసనుడు అయిపోయేవాడు, అనుమానం లేదు. అంత భయంకరమైన మనిషి రాముడి కోసం ఏదైనా చేస్తాడు. దుశ్శాసనుడు దుర్యోధనుడికి తమ్ముడు కావడం దుశ్శాసనుడు దురదృష్టం, రాముడు తమ్ముడు కావడం లక్ష్మణుడు అదృష్టం. అంతే. ఇద్దరు ఆవేశపరులే, ఇద్దరు లెక్క ఒకటే. వాడు దుర్యోధనుడి కోసమే చేశాడు. ఏం చేశాడు? వాడు సొంతం కోసం చేశాడు. దుశ్శాసనుడు కూడా గొప్ప త్యాగి. దుర్యోధనుడు పిలిచి ఘోషయాత్ర సందర్భంలో నేను ప్రాయోపవేశం చేసి నేను చనిపోదలుచుకున్నాను, రాజ్యాన్ని నీకు ఇస్తానంటే నీతో పాటే నేను చచ్చిపోతాను తప్ప ఈ రాజ్యం నాకు అక్కర్లేదన్నాడు. అంత త్యాగి దుశ్శాసనుడు. కానీ దుర్యోధనుడు అంటే ఎంత పిచ్చి, ఎంత గౌరవం అంటే వాడు ఏం చేయమంటే అది చేయడమే, అంతే. ఇంక రెండో మాట లేదు. అంచేత మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా అనేది ఒక్కోసారి మన ఇంటి వాతావరణం, మన కుటుంబంలో మనుషులు కూడా నిర్ణయిస్తారు. జ్యేష్ఠుడు పెద్దవాడైతేనే మిగిలిన వాళ్ళు మంచివాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు మంచివాళ్ళు అయితేనే మిగిలిన వాళ్ళు మంచివాళ్ళు అవుతారు. అయితే జ్యేష్ఠపుత్ర కొంపపేకరా అన్నట్టే ఉంటుంది. ఇక్కడ రాముడు చాలా మంచివాడు, ఆదర్శపడాడు. ఎందుకంటే లక్ష్మణుడు అలాగే ఉన్నాడు. ఆ విషయాలు వచ్చినా సరే ఈయన అడ్డుకున్నాడు, ఎక్కడికి ఊరుకో మాట్లాడకన్నాడు. అలాగే